అయినటువంటి శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో ప్రతి సంవత్సరం కూడా ఎంతో అమ్మవారికి ప్రీతికరమైనటువంటి మార్గశిర మాసము ఈ సంవత్సరము డిసెంబర్ 12th నుంచి జనవరి 10th వరకు కూడా మార్గశిర మాస ఉత్సవాలు జరుగుతాయి. ఎప్పటిలాగే కాకుండా ఇంకా ఘనంగా అమ్మవారి ఉత్సవం బాగా చేయాలని ఉద్దేశంతో ఈసారి అన్ని అరేంజ్మెంట్స్ మేము సంకల్పిస్తున్నాము. ఇంత ముందు కంటే ఎక్కువ వస్తారన్న ఉద్దేశంతో ఈసారి మా ఆల్ డిపార్ట్మెంట్స్ కూడా మాతోటి చాలా కోఆపరేట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు అరేంజ్మెంట్స్ కూడా ఆ విధంగా చేస్తున్నారు. ఈ మధ్య కలెక్టర్ గారు కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్లో అందరికీ ఆల్ డిపార్ట్మెంట్స్కి కూడా ఆదేశాలు ఇచ్చున్నారు. ఆ విధంగా పోలీసు, కమిషనరు, మున్సిపల్ కార్పొరేషను, తర్వాత ఎలక్ట్రికల్, ఆ తర్వాత ఫైర్ డిపార్ట్మెంటు, ఆర్టీసీ వాళ్ళు అందరూ కూడా ఆల్ డిపార్ట్మెంట్స్ కూడా అందులో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ వైపు నుంచి కూడా అన్ని అరేంజ్మెంట్స్ చేస్తూ ఉన్నారు. ఇంతకు ముందు కంటే ఈసారి ఇంకా ఎక్కువగా భక్తులు వస్తారని మేము ఆశిస్తున్నాము, ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. మామూలుగా మిగిలిన రోజుల్లో సాధారణంగా 40,000 కంటే ఎక్కువ వస్తారు ఎవ్రీ డే. థర్స్డేస్కి వచ్చేసరికి ల్యాక్స్ మీద భక్తులు రావటం జరుగుతుంది. అందరికీ అన్ని సదుపాయాలు కలిగేటట్లుగా ఈసారి మా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా క్యూ లైన్స్, బారికేడ్స్ ఇవన్నీ కూడా అరేంజ్ చేస్తున్నారు. ఇంతకుముందు రీడింగ్ రూము కొత్త రోడ్డు వరకు ఉండేవి. ఇంకా ఈసారి క్యూ లైన్స్ ఇంకా చౌల్ట్రీ దాకా కూడా క్యూ లైన్స్ పెంచడం జరుగుతుంది. అయితే ఈసారి ఏం చేస్తున్నారంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ట్రాఫిక్ కూడా అక్కడ డైవర్ట్ చేసి కేవలం ధర్మదర్శనం ఉన్న వాళ్ళకి, తర్వాత మిగిలినటువంటి టికెట్స్ అన్నీ ఉన్నవి 20 రూపీస్, 100 రూపీస్, 200 వాళ్ళందరికీ కూడా మామూలు ప్లేస్ నుంచి పంపించడం జరుగుతుంది. ఓన్లీ వీవీఐపీస్కి మాత్రమే వెహికల్ ఆలయం వరకు కూడా ఎంట్రీ ఉంది. అప్పటి వరకు మాత్రమే ఉంది. మిగతా వాళ్ళందరివి కూడా ట్రాఫిక్ వేరే దగ్గర డైవర్ట్ చేస్తున్నారు. కొత్త రోడ్డు నుంచి ఏవిఎన్ కాలేజ్ డౌన్ నుంచి డైవర్ట్ చేస్తున్నారు. ఈసారి ఎంట్రన్స్ అటువైపు పెట్టి ఎగ్జిట్ మళ్ళీ వెనక్కి వెళ్లకుండా నేరుగా టువర్డ్స్ ఘోష హాస్పిటల్ వైపు వెళ్ళిపోతాయి వెహికల్స్. ఆ విధంగా వివిఐపీసీ కూడాను ఈసారి ఎక్కువ మంది ఉంటున్నారు కాబట్టి మనకి అన్నదాన సౌకర్యం కూడా ఎక్కడ అరేంజ్ చేయాలనేది ఆలోచన చేయడం జరిగింది.